సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నేను ప్రతి క్షణం నిన్నే చూస్తున్నానమ్మా, నీ వెంటే నేను నడుస్తూ ఉన్నాను. ఇది చూడగానే విను, నీకే అర్థమవుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, చూడు బిడ్డ, ఇక నీ జీవితంలో పూర్తిగా ఆనందం నింపడానికే నేను నీ దగ్గరకు వచ్చాను. నా మీద నమ్మకంతో నా సందేశాలు వింటూ అలానే పాటిస్తున్న నీకు నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్ట నష్టాల గురించి ఒక్కసారి ఆలోచించు. నీకు ఎప్పుడు ఏం కావాలో ఆ సమయానికి నేను అందిస్తాను తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తించుకో, నీ జీవితం ఎంతో అందమైనది. అలాంటి జీవితాన్ని ఎప్పుడూ కూడా ఇతరులకు అప్పగించకు. నీ జీవితం గురించి నువ్వే ఆలోచించు. ఎందుకంటే నీ జీవితం నీకు మాత్రమే ముఖ్యం, ఇతరులకు అవసరం లేదు కదా. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోకుండా దూషిస్తూ ఉంటారు. ఆ మాటలు నీ మనసుని ఎంతో బాధ పెడుతున్నాయి కదా తల్లి. ఆ మాటలనే ఆలోచిస్తూ నీ సమస్యకు పరిష్కారం వెతుకుతున్నావు. అలా వెతికితే ఏంటి లాభం చెప్పు? కాబట్టి ముందు నీ ఆలోచనను పక్కన పెట్టి అప్పుడు పరిష్కారం వెతుకు, తప్పకుండా దొరుకుతుంది. నీ గురించి వారికి తెలియక నిన్ను తప్పుగా అనుకుంటున్నారు. దాని వలన కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి కదా తల్లి. దిగులు పడకు, వారికి అన్నీ అర్థమయ్యేలా నేను చేస్తానులే. నీకు ఎవరు ఎలాంటి బాధ కలిగించినా సరే, నిన్ను సమస్యల్లో ఇరికించినా సరే, కొంచెం ఓపికతో ఉండు. వాటన్నింటికీ నేను పరిష్కారం చూపుతానమ్మా. నువ్వు కొంచెం వాటన్నింటికీ దూరంగా ఉంటే మిగతాదంతా నేను చూసుకుంటాను. నిన్ను అపార్థం చేసుకున్న వారందరికీ నువ్వేంటో అర్థమయ్యేలా చేసే బాధ్యత నాది. నీకు కావాల్సింది నీకిచ్చి, ఇక నాకు చాలు బాబా అని నువ్వు అనేంత వరకు కూడా నీకు ఆనందాన్ని కలిగిస్తాను. ధైర్యంగా ఉండు. నువ్వెప్పుడూ కూడా ఒక విషయం గురించి బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. ఆ భయాన్ని కూడా నేను తొలగిస్తానులే. నాకు బాగా తెలుసు నా బిడ్డ ఎంతో ధైర్యవంతురాలు, తెలివైనది కూడా. కానీ ఇప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా. అలాంటి నీకు సరైన మార్గం నేను చూపుతాను బిడ్డ. ఓపికతో ఉండు. నీకైనా సరైన దారి నేను చూపిస్తాను. నువ్వు ఎప్పుడు ఏ పని చేయాలో కూడా నేనే చెబుతాను, సరేనా? నువ్వు చేసే మంచి చెడులే నీకు కర్మగా మారుతాయని గుర్తించుకో. అందుకే నీవారే నీకు శత్రువులుగా మారి నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కూడా అర్థం చేసుకో. వాటన్నింటినీ కూడా సరిచేసి నీ జీవితాన్ని అందంగా నేను మారుస్తానమ్మా. నీకు వీలైనంత వరకు ధ్యానం చేస్తూ ఉండు తల్లి. నీకైన దైవశక్తిని కూడా నువ్వు పెంచుకో. ఆ దైవశక్తి నీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. దైవశక్తి లేక ఇప్పుడు నీ జీవితంలో కొన్ని ఆటుపోటులు కలుగుతున్నాయి కదా. నీ మనసులో భయం, భక్తి ఉంటే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సరిగ్గా ఉంటుంది. నీకొక ముఖ్యమైన విషయం చెప్పనా బిడ్డ? ఎప్పుడూ కూడా అతిగా మాట్లాడటం కన్నా కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మంచిది. ఆ మౌనమే నీ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. అప్పుడే నీ బాబా మాటలు కూడా నీకు అర్థమవుతాయి బిడ్డ. నువ్వు మౌనంగా ఉంటే నువ్వు మంచి నిర్ణయాలు తీసుకోగలవు. నీ మనసు ఎప్పుడూ కూడా అలజడిగా ఉండకుండా జాగ్రత్త వహించు. నీ మౌనం నీ భవిష్యత్తులో నీకు సాయంగా ఉంటుందని గుర్తించుకో.
ఇక నీ జీవితంలో ఎలాంటి తప్పులు జరగకుండా నీ బాబాని నేను చూసుకుంటానమ్మా. నా మాటలు వినే నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలనేదే నా కోరిక. నీ జీవితం సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఓడిపోయే సమయంలో నీకు తోడుగా నేనుంటానమ్మా. నీకు ఎవరూ కూడా తోడుగా లేరని బాధపడకు తల్లి. నేను ఏదో ఒక రూపంలో వచ్చి నీకు అండగా ఉంటాను. ఇక నీ కష్టాలను చూసి కన్నీరు పెట్టుకోకు. నిన్ను సృష్టించిన నాకు నీ జీవితాన్ని బాగు చేయడం తెలియదా చెప్పు? ఇవన్నీ జరిపించడానికి నాకు ఒక్క క్షణం చాలు. కానీ దేనికైనా సమయం రావాలి బిడ్డ. అప్పటి వరకు కూడా శ్రద్ధ సబూరితో ఉండు. అది ఎన్ని రోజులైనా సరే నీకు మాత్రం ఒక మంచి భవిష్యత్తుని నేను ఇచ్చే తీరుతాను. నేనెప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటానమ్మా. నువ్విక దేని గురించి ఆలోచించకు. నువ్వు నా బిడ్డవి. నిన్ను ఆనందంగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. సరేనా? ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మనకి ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి సందేశంలో మనం ఎప్పుడూ కూడా తొందరపడి మాట్లాడకూడదు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎంతోమంది మనల్ని మన తప్పు లేకపోయినా దూషిస్తూ ఉండొచ్చు. కానీ ఆ ఆవేశంలో మనం నోరు జారటం వలన మనం కొన్ని బంధాలను కోల్పోతామండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మనల్ని దూషించేటప్పుడు వాళ్ళు మన మంచి కోరి దూషించవచ్చు, లేదంటే కావాలని మనల్ని బ్యాడ్ చేయాలని కూడా దూషించవచ్చు. ఒకవేళ వాళ్ళు మన మంచి కోరే మనల్ని తిట్టారనుకోండి, ఆ క్షణికావేశంలో మనం నోటికొచ్చిన మాట ఎదుటి వాళ్ళని మాట్లాడటం ద్వారా మన మంచి కోరే ఒక వ్యక్తిని మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం. అందుకే బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఈ జాగ్రత్త చెప్పారు ఫ్రెండ్స్. మన చుట్టూ ఎప్పుడూ కూడా మన మంచి కోరుకునే వాళ్ళు తప్పకుండా ఉండాలండి. మన మంచి కోరుకునే వాళ్ళు ఒక్కరైనా సరే మనకు దూరం కావడానికి వీల్లేదు. అందుకే తన బిడ్డలందరికీ కూడా బాబాగారు ముందుగానే ఈ జాగ్రత్త చెప్పారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తొందరపడి మాట్లాడకండి ఫ్రెండ్స్. ఆగి నిదానంగా ఆలోచించండి. ప్రశాంతమైన మనసుతో తీసుకున్న నిర్ణయం సరిగ్గా ఉంటుంది. తొందరపాటులో తీసుకున్న నిర్ణయం ఎప్పటికైనా సరే మనకు ప్రమాదమే. ఈ విషయాన్ని తప్పకుండా అందరూ గుర్తించండి ఫ్రెండ్స్. తన బిడ్డలందరికీ కూడా బాబాగారు ఈ జాగ్రత్తను చెప్పారు. అదేవిధంగా మన సమస్యలన్నీ తీర్చడానికి బాబాగారు నాకు ఒక్క క్షణం చాలు అని అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. కానీ ఆ సమయం రావడానికి కొంత టైం పడుతుంది. ఈరోజు మన మంచి కోరి బాబాగారు ఏదో ఒక మేలు మనకు చేయొచ్చు, కానీ అది జీవితాంతం ఉండాలి కదా. అలా మనం జీవితాంతం సంతోషంగా ఉండాలంటే బాబాగారు ఒక్క క్షణంలో నిర్ణయం తీసుకోరు కదా. మనకు ఏది మంచో బాగా ఆలోచించి ఆ మంచి మనకు జీవితాంతం ఉండేలాగా నిర్ణయం తీసుకుంటారు. ఒక్క క్షణంలో మీ కష్టాలు ఇక్కడికిక్కడే రూపుమాపిపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఆ కష్టం తిరిగి రాకూడదు. అలా రాకూడదు అంటే మనకున్న పాపకర్మలన్నీ కూడా తొలగించుకోవాలి. ఆ సమయం కోసం బాబాగారు వెయిట్ చేస్తారండి. ఏ క్షణంలో అయితే మన పాపకర్మలన్నీ దూరం అయిపోతాయో ఆ క్షణంలో ఒక్క చిటికలో మన సమస్యలన్నీ బాబాగారు దూరం చేసేస్తారండి. ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి. అందుకే శ్రద్ధ సబూరితో ఉండాలి. దైవ బలాన్ని పెంచుకోవాలి. దైవ బలాన్ని పెంచుకోవాలంటే ధ్యానం చేయాలి, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి, పక్క వాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్. ఈ జాగ్రత్తలు కానీ పాటిస్తే మనం బాబాకి ప్రియమైన బిడ్డగా తయారవుతాం. మనకు ఎనలేని సంతోషాన్ని బాబాగారు మన చేతుల్లో పెడతారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా సాయినాథుని ఆశీస్సులు ఉండాలని నేను కూడా మీ అందరి తరపున బాబాగారిని ప్రార్థిస్తానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.